నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన ఒక పోరాటాన్ని చూడబోతున్నాం. అదే ఇజ్రాయేలీయులు, ఫిలిష్తీయుల మధ్య జరిగిన చారిత్రక ఘర్షణ. ముఖ్యంగా సంసోను అనే ఒక మహావీరుడి కథ. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన దృశ్యరూపకముంది. అదేంటంటే, ఇజ్రాయేలును సూచించే ఒక వెచ్చని, దైవికమైన బంగారు కాంతి. దానికి పూర్తి భిన్నంగా ఫిలిష్తీయుల క్రూరాధిపత్యాన్ని చూపే ఒక కఠినమైన లోహపు చీకటి. ఈ రెండు విరుద్ధమైన దృశ్యాల ద్వారా ఈ చరిత్ర ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. సరే, ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా దీంట్లోకి లోతుగా వెళ్దాం. 40 ఇక్కడ కనిపిస్తున్నది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. ఊహించుకోండి, ఏకబిగిన 40 ఏళ్లపాటు ఒక క్రూరమైన అణచివేత. ఇజ్రాయేలీలు దేవునికి దూరమై తమ మార్గం తప్పినప్పుడు ఫిలిస్తీయుల చేతిలో వారు పడిన కష్టాల కాలమిది. ఒక జాతి చరిత్రలో ఇదొక అత్యంత కఠినమైన, చీకటి అధ్యాయమని చెప్పొచ్చు. మొదటి భాగం ఫిలిస్తీయుల అణచివేత, అలాగే విముక్తి కోసం ఇశ్రాయేలీయుల రోదన. ఆ సుదీర్ఘమైన అణచివేత మామూలు విషయం కాదు. అది కేవలం రాజకీయ ఆధిపత్యం మాత్రమే కాదు, ఒక జాతి మనుగడ కోసం చేసిన పోరాటం. చుట్టుముట్టిన శత్రువులు, నిరంతర దాడులు, ఎటుచూసినా నిరాశ. సరిగ్గా ఇలాంటి భౌగోళిక రాజకీయ వాతావరణంలోనే ఎవరైనా రక్షకుడు రాడా అని వాళ్లు వేయ్య కళ్లతో ఎదురుచూశారు. ఆ నిరాశాజనకమైన పరిస్థితులే దేవుడు ఒక రక్షకుడిని ఎన్నుకోవడానికి వేదికను సిద్ధంచేశాయి. జొరా అనే ప్రాంతంలోని ఒక బంజరు రాతి ప్రదేశంలోనే ఈ అద్భుతం మొదలయింది. మనోహ అనే వ్యక్తి భార్యకు దేవుని దూత అకస్మాత్తుగా ఒక దైవికమైన బంగారు కాంతిలో ప్రత్యక్షమయ్యాడు. పుట్టబోయే ఒక బాలుడు చూస్తుండగానే అత్యంత బలవంతుడుగా ఎదిగి ఇశ్రాయేలును రక్షిస్తాడని ఆ దూత ప్రవచించాడు. రెండవ భాగం ఎన్నుకోబడిన నాజీరుడు, విశ్వాసమే ఆయుధంగా మల్చుకున్న వైనం. ఇక్కడ నిజంగా ఆసక్తిని కలిగించే విషయం ఏమిటంటే, ఈ కొత్త రక్షకుడు సాధారణ యోధుడు కాదు. మనం సంసోను అనగానే ఆధునిక జిమ్లలో కండలు పెంచుకున్న ఒక వ్యక్తిని ఊహించుకోకూడదు. అతని బలం కండరాల వల్ల వచ్చింది కాదు సుమా. అతనొక నాజీరుడు, అంటే పుట్టుకతోనే దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు. ఈ దైవికమైన ప్రతిజ్ఞే, ఆ కట్టుబాట్లే అతనికి ఆ ఊహకందిన బలాన్ని ఇచ్చాయి. ఈ నాజీరు వ్రతానికున్న ప్రధానమైన కట్టుబాటులు చూస్తే, అతని తలపై ఉన్న 7 జడల జుట్టు అల్లబడకుండా అలాగే స్వేచ్ఛగా ఉండాలి. ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం, ఆ జుట్టు మీద ఎన్నడూ కత్తిపడకూడదు. అవును, ఆ జుట్టు అలా క్షేమంగా ఉన్నంతకాలం దేవుని ఆత్మ అతనిలో ఉండి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటానికి అతనికి నిజమైన, అద్భుతమైన బలాన్ని ఇస్తూనే ఉంటుంది. అంటే ఆ బలం శారీరకమైనది కాదు, పూర్తిగా ఆత్మీయమైనది అన్నమాట. మూడవ భాగం దైవిక బలానికి నిదర్శనాలు. ఒక ఒంటరి సైన్యం ఎలా పోరాడిందో చూద్దాం. ఇక్కడి నుండి కథ వేగం పుంజుకుంటుంది. సంసోను ఎదుగుతున్న కొద్దీ ఫిలిష్తీయుల ఆధిపత్యంపై ఎదురుదాడి మొదలైంది. ఇది కేవలం ఒక ఒంటరి వీరుడు మొత్తం శత్రు సైన్యంతో చేసిన భీకరమైన పోరాటం. ఒకసారి సంసోను ఒక ద్రాక్షతోటలో నడిచి వెళుతుండగా అకస్మాత్తుగా ఒక సింహం గర్జిస్తూ అతనిపైకి దూకింది. అంతే, దేవుని ఆత్మ అతని మీదికి బలంగా వచ్చింది. చేతిలో ఎలాంటి ఆయుధం లేదు, కాని కేవలం తన వట్టి చేతులతో ఆ సింహాన్ని ఒక మేకపిల్లని చీల్చినట్లు చీల్చిపడేశాడు. ఆ తర్వాత ఏకంగా శత్రువుల భారీ సైన్యమే అతన్ని చుట్టుముట్టినప్పుడు పరిస్థితులు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఆ ఉద్రిక్త సమయాన్ని ఒక్కసారి ఊహించుకోండి. వేలాది మంది సైనికులు కత్తులతో, ఈటలతో మీదపడుతున్నారు. దుమ్మురేగుతున్న ఆ రణరంగంలో సంసోనుకు ఆయుధంగా దొరికిందేంటో తెలుసా? కేవలం ఒక పచ్చి గాడిద దవడ ఎముక. ఆయుధాలు ఢీకుంటున్న ఆ భయంకరమైన శబ్దాల మధ్య కేవలం ఆ ఎముకతో ఏకంగా 1000 మంది ఫిలిస్తీయ సైనికులను ఒంటరిగా మట్టి కరిపించాడు సంసోను. ఆ విజయపు స్థాయి అసలు వర్ణనాతీతం. నాలుగవ భాగం దెలీలా మోసం, సోరేకు లోయలో జరిగిన ఆ చీకటి కుట్ర. కథ ఇక్కడ ఒక ఊహించని, అత్యంత విషాదకరమైన మలుపు తిరుగుతుంది. శారీరక యుద్ధాల నుండి ఇప్పుడు మానసిక యుద్ధం మొదలైంది. యుద్ధరంగంలో సంసోనును ఓడించడం అసాధ్యమని ఫిలిస్తీయులకు అర్థమైపోయింది. సొరేకు లోయలోని ఒక నిశ్శబ్దమైన గది, ఆ మైనపు వత్తుల వెలుతురులో దెలీలా అనే స్త్రీ ద్వారా ఒక మానసిక కుట్ర మొదలైంది. ఆ గది బయట
చీకటి నీడల్లో ఆయుధాలతో ఫిలిస్తీయ సైనికులు కాపుకాస్తున్నారు. లోపల దెలీలా అత్యంత మాయమాటలతో, నాపై నీకు నిజంగా ప్రేమ ఉంటే నీ ఇంతటి మహాబల రహస్యమేంటో నాకు చెప్పవా అని అడుగుతుంది. ఇది నమ్మకాన్ని ఆయుధంగా మలుచుకున్న వ్యూహం. ఆమె పెట్టిన నిరంతర మానసిక ఒత్తిడికి సంసోను బాగా అలిసిపోయాడు. విశ్రాంతి కోసం ఆమె ఒడిలో తలపెట్టి చివరిక ఆ ప్రాణప్రదమైన రహస్యాన్ని బయటపెట్టేశాడు. దేవునితో తనకున్న నిబంధన గురించి, కత్తిరిస్తే తన బలం శాశ్వతంగా పోతుందన్న వాస్తవాన్ని చెప్పేశాడు. ఈ మొత్తం చారిత్రక పోరాటంలో ఇదొక అత్యంత విషాదకరమైన క్షణం కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశమేమిటంటే, దేవునికి చేసిన పవిత్రమైన ప్రతిజ్ఞను ఉల్లంఘించిన వెంటనే జరిగిన భయంకరమైన పరిణామాలు. సంసోన్ అలా గాఢనిద్రలోకి జారుకోగానే ఆ 7 జడలు కత్తిరించబడ్డాయి. అంతే, తక్షణమే దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోవటంతో ఆ దైవిక కాంతి పూర్తిగా అదృశ్యమైపోయింది. అంతటి అజేయుడైన సంసోను అమాంతం శత్రువులకు చిక్కాడు. అత్యంత కిరాతకంగా అతని 2 కళ్ళు పీకబడ్డాయి. భారీ ఇత్తడి సంకెళ్లతో బంధించబడ్డాడు. 5వ భాగం, చివరి విజయం. ఆ భారీ ఆలయం ఎలా కూలిపోయిందో చూద్దాం. సంవత్సరాలు గడిచాయి. ఈ కథ దాని ముగింపు ఘట్టానికి చేరుకుంది. ఫిలిష్తీయుల ప్రధాన దేవుడైన దాగోని యొక్క భారీ ఆలయమది. వేలాదిమంది ప్రజలు, పాలకులతో ఆ ఆలయం కిక్కిరిసిపోయి ఉంది. అక్కడే శత్రువులు ఒకప్పుడు సింహస్వప్నంగా ఉన్న ఆ గుడ్డి సంసోనును మధ్యలో నిలబెట్టి ఎగతాళి చేస్తున్నారు. కాని ఆ అవమానకరమైన దృశ్యంలో ఎవరూ గమనించని ఒక అత్యంత ముఖ్యమైన మార్పు జరిగింది. ఆ చీకటి చెరసాలలో అతని జుట్టు నెమ్మదిగా మళ్లీ పెరగటం ప్రారంభించింది. ఇది రాబోయే ముగింపుకు ఒక స్పష్టమైన సంకేతం. బలంలేని ఆ స్థితిలో ఆలయం యొక్క 2 ప్రధాన స్తంభాల మధ్య తనను నిలబెట్టమని సంసోను ఒక బాలుడిని అడిగాడు. ఆ 2 స్తంభాల మధ్య నిలబడి గుడ్డి సంసోను బరువైన గుండెతో తన చివరి ప్రార్థన చేశాడు. ప్రభువా, యెహోవా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా 2 కళ్లను పోగొట్టిన ఈ ఫిలిస్తీయులపై నేను పగ తీర్చుకోడానికి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచుదేవా అని వేడుకున్నాడు. అప్పటివరకు తన సొంత బలంతో పోరాడాననుకున్న వాడు చివరకు మళ్లీ దేవునివైపు తిరిగి విశ్వాసంతో చేసిన అత్యంత శక్తివంతమైన, వేదనతో కూడిన అభ్యర్థన ఇది. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, ఆ ప్రార్థన తర్వాత అతను తన సర్వశక్తులు ఒడ్డి ఆ భారీ రాతి స్తంభాలను గట్టిగా నెట్టాడు. దేవుని ఆత్మ మళ్లీ అతనిపైకి రాగా ఎప్పుడో కోల్పోయిన దైవికమైన బంగారు కాంతి మళ్లీ వెలువడింది. చూస్తుండగానే ఆ స్తంభాలు బీటలు వారాయి, పైకప్పు ముక్కలైపోయింది. సెకండ్ల వ్యవధిలో ఆ మహా ఆలయం ఒకేసారి పెద్ద శబ్దంతో కుప్పకూలింది. ఆ శిథిలాల కింద ఇజ్రాయేలు శత్రువులందరూ సమాధి అయ్యారు. ఈ ఒక్క దెబ్బతో దశాబ్దాల తరబడి సాగిన అణచివేత అధ్యాయం ముగిసింది. ఈ అద్భుతమైన చారిత్రక గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేసే సందేశం ఒక్కటే: జీవితంలో ఎంతటి తప్పులు జరిగినా, కింద పడిపోయినా, ఘోరమైన అవమానాల పాలైనా, కనీసం చివరి క్షణంలోనేనా తిరిగి విశ్వాసం వైపు అడుగులేయడం అనేది ఇశ్రాయేలుకు ఒక చారిత్రాత్మక విజయాన్ని తెచ్చిపెట్టింది. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా విశ్వాసం ఎంతటి బలహీనుణ్ణైనా ఎలా మారుస్తుందో ఈ వృత్తాంతం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ముగింపుగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్న ఇక్కడుంది. దశాబ్దాల పాటు సాగిన ఇశ్రాయేలీయులు మరియు ఫిలిస్తీయుల మధ్య జరిగిన ఈ ఇతిహాస పోరాటం మనకు ఏమి నేర్పుతోంది? నిజమైన చారిత్రక ప్రభావం అనేది ఒక వ్యక్తికి ఉండే సాటిలేని శారీరక బలం నుండి వస్తుందా? లేదా సర్వం కోల్పోయి సంపూర్ణ పరాజయమంచున నిలబడినప్పుడు కూడా అచంచలమైన విశ్వాసం వైపు తిరిగి వెళ్లటం ద్వారా వస్తుందా? ఈ విశేషమైన అంశాన్ని మనం తప్పక ఆలోచించాలి. ఈనాటి మన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.